అధ్యాయం మొదటి వాక్యం. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాగా యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను నా టేములో చెప్పాలంటే పౌలు చెప్తున్న వర్డ్ నేను ఇలా చెప్తాను. మనుషులు ఎవరు కాదు, ఏ ఆర్గనైజేషన్ కాదు, ఏ యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్ను బట్టి కాదు, ఏ పాదిరియు హస్తం పెట్టి అభిషేకం చేసేనని చెప్పినందున లేదా నూనె పోసినందున కాదు, దేవుని వలన. ఆమేన్. నియమనం దేవుని యొద్ద నుండి రావాలి. మనిషి నియమించిన నియమనం ఒక్కొక్క సమయంలో అట్టు ఇట్టు మారిపోతుంది. నియమనం దేవునిదైతే అభిషేకం ఓ గాడ్, హల్లెలూయా 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 హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. స్తోత్రం. నేను కొన్ని సమయమున అనుభవిస్తున్న ప్రత్యేకమైన ఒక పరిశుద్ధాత్మ సాన్నిధ్యం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సమయం వాక్యం చెప్పడానికి నిలబెట్టప్పుడు లేదా కొన్ని సిచ్యువేషన్స్లో ప్రత్యేకమైన ఒక పరిశుద్ధాత్మ సాన్నిధ్యం అలా ఆవరించుట నేను అనుభవిస్తూ ఉంటాను. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ రైట్ నౌ. దేవునికి స్తోత్రం. ప్రియ దేవజనమా, ఆమేన్. పరిశుద్ధాత్మ క్రియ మనలో స్టార్ట్ అవ్వడానికి, పరిశుద్ధాత్మ ఒక క్రియ మనలో స్టార్ట్ అవ్వడానికి ఎంతమంది మనుషులు చేయబట్టి ప్రార్థన చేసినను అది అవుట్వర్డ్లీ ఉన్న అనుభవం అయి ఉండదు. ఇన్వర్డ్లీ స్టార్ట్ అవ్వాలంటే దేవుని నుండి డైరెక్ట్ దిగి రావాలి. మనుషులు నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు అనేక కార్యములు, విడుదల కార్యక్రమం జరగవచ్చు, లేదా పోవటం ఉండవచ్చు, అన్నీ బాహ్యంగా కనిపిస్తున్న అన్నీ ఉండవచ్చు. బట్ లోపల ఒక క్రియ జరగాలంటే అభిషేకం దిగి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని మూలముగా, మనుషుల వలనైనను మనుషులు మూలముగానైనను కాగా దేవుని వలనను క్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన, క్రీస్తు వలనను. దట్ మీన్స్ అభిషేకం వలనను, క్రీస్తోస్ వలనను. నెక్స్ట్ ఆ క్రీస్తుని అంటే యేసు అయి ఉంటే మృతుల నుండి లేపడం సాధ్యం కాదు. ఆయనను లేపిన ఆత్మ, పరిశుద్ధ బైబిల్ చదువుతున్న వారికి రోమీయులకు రాసిన పత్రికలో ఉంది, క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరమును ఆయనతో కూడా లేవనెత్తును. దేవునికి స్తోత్రం. సో ఆత్మ లేపుతున్నటువంటి లెవెల్లోనికి, ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి లెవెల్లోనికి మనము రావాలి. ఆ ఆత్మయే యేసులో వ్యాపించినప్పుడు యేసుని క్రీస్తుగా మార్చి మరణం నుండి లేపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు చెప్తున్నారు, ఆ క్రీస్తును బట్టి, ఆ క్రీస్తు వలనను ఆయనను లేపినటువంటి తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన నేను. ఆమేన్. నెక్స్ట్ కొన్ని వాక్యం తర్వాత ఉన్న ఒక వాక్యం అక్కడ కంటిన్యూ చేయండమ్మా. నేను నాతో కూడానున్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఇప్పుడు 6వ వచనం ఒకసారి చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట. స్తోత్రం. త్వరగా సువార్త డైవర్షన్. ఆమేన్. చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఈ వాక్య భాగం వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. సువార్త తట్టు భిన్నమైన వ్యత్యస్తమైన ఒక సువార్త వైపు వెంటనే. కారణం, ఈ సువార్త బాగుంది, ఈ గాస్పెల్ బాగుంది, ఈ మెసేజ్ బాగుంది, కానీ నీకు ఇష్టమైన రీతిలో దొరికింది. మెసేజ్ ఎలా ఉండాలి తెలుసా? మెసేజ్ వినేటప్పుడు నీవు కోయబడినట్టుగా ఉండాలి. స్తోత్రం. వాక్యం వినే కొలది ఉండవలసినటువంటి ఫీలింగ్ ఏమిటంటే ఏదో నిన్ను కట్ చేసి నిన్ను రిమూవ్ చేస్తున్న రీతిలో ఉండాలి. అలా అనవసరమైనది కట్ అయి రిమూవ్ అయి సెపరేట్ అవ్వాలి. ఆమేన్. స్తోత్రం. వింటున్నారా? శ్రద్ధగా వినండి. హల్లెలూయా. అలా ఎప్పుడైతే నీ నుండి కట్ అయి సెపరేట్ అయి వస్తుందో అప్పుడు కీడు వెళ్ళిపోతుంది,
శుద్ధ సువర్ణమై మార్చబడుతుంది. హల్లెలూయా. బైబిల్ హ్యాస్ నో కాంప్రమైజింగ్ వర్డ్స్. ఇలా కూడా చేయవచ్చు అని ఒక వర్డ్ లేదు బైబిల్లో. అలా కూడా చేయవచ్చండి అని చెప్పడానికి లేదు. సర్కంసిషన్ అని యూదులకు ఒక కండిషన్ పెట్టడానికి కారణం, కట్ రౌండ్ తర్వాత నో కనెక్షన్. ఏదైనా మనం రౌండ్గా కట్ చేస్తే అది రిమూవల్ అయ్యి ఇంకా సెపరేషన్ అయ్యి, రౌండ్గా కట్ చేసే వరకు అది సెపరేషన్ చెప్పడానికి లేదు. ఏదైనా రౌండ్ కట్ చేస్తే ఇంకా అది దాని నుంచి ఒక వస్తువులో రౌండ్ కట్ చేస్తే ఇంకా దానికి దీనికి కనెక్షన్ లేదు, సెపరేట్ అయింది. అందుకే సర్కంసిషన్ అనే వర్డ్ అక్కడ యూసేజ్. కానీ కట్ రౌండ్ అండ్ రిమూవ్, ఇట్స్ గాన్. యూదులకు చెప్పిన మాట, యు ఆర్ సెపరేటెడ్, నీవు సెపరేట్ అయ్యావు, ఇంకా కనెక్షన్ లేదు, మిగిలిన వారి వలె నీవు ఉండడానికి వీల్లేదు, యు ఆర్ సెపరేటెడ్. కానీ మరి ఒక సువార్త వచ్చింది, వేరొక సువార్త విన్నారు, వెంటనే మీరు డైవర్ట్. పౌలు చెప్తున్న మాట, వెంటనే మీరు డైవర్ట్ అయిపోయారు. యూ గాట్ ఏలియనేటెడ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ఉన్నవారు కొద్దిమంది అయినను దేవునికి స్తోత్రం. మీరు దేవుని స్తుతించుకొని ఉంటే మీరు ఉన్న స్థలములో ఈరోజు చెప్తున్న వాక్యం మిమ్మల్ని వేరొక స్థాయిలోనికి తీసుకుని వెళ్తుంది. കാരണം ఇది ఏదో ఆమేన్ ప్లాన్ చేసి ప్రిపేర్ చేసిన ఒక సందేశం కాదు. పరిశుద్ధులు ఇస్తున్నారు. సంథింగ్ గాడ్ వాంటెడ్ టు స్పీక్ టు యూ. ఈ కాలంలో లోకం ఎలా ఉందంటే, అనుకూలమైన మాటలు ఎక్కడైనా ఉన్నదా అని వెతుకుతూ ఉండేది. ఇలా కూడా చెప్తున్నా, నేను ఆ రోజు చెప్పాను కదా చూడండి, అంటే నేను చెప్పినట్టుగా ఉండాలి వాక్యం, నేను చెప్పినట్టుగా ఉండాలి కార్యములు. దేవుని వాక్యం నీకు ఫేవరబుల్గా నీకు కనిపించదు, బట్ నీకు నిత్య జీవం ఇస్తుంది. శిక్షిస్తున్నట్టుగా, కొడుతున్నట్టుగా, కోస్తున్నట్టుగానే ఉండేది వాక్యం. బట్ ఆ వాక్యమే నీలో ఉన్న మస్టును తీసివేసి, కీడును తీసివేసి నీకు నిత్య జీవంలోనికి తీసుకుని వెళుతున్నది. హల్లెలూయా. క్రీస్తు మీలో ఫామ్ అవ్వాలి. పౌలు చెప్తున్నారు గలాత్య సంఘంకు రాసి, గలాతీయుల గురించి చెప్పి, ఓ అవివేకులైన గలాతీయులారా. కారణం గలాతీయుల గురించి స్టడీ చేసి వస్తున్నప్పుడు వారికి ఆచారానుసారమైన అన్ని వారు తీసుకొని వచ్చారు. సంవత్సరం దినాములు ఆచరించటం, ఉత్సవకాలం, పండుగలు జరిపించటం. బయట నుండి చూస్తే వీరే కదా కరెక్ట్ చర్చ్ అంటారు. వీరి వల్ల వేరే వాళ్ళు లేరు. కరెక్ట్గా వాళ్ళు అన్నీ కీప్ చేస్తారు. శాబత్తును కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారు, ఉపవాస ప్రార్థన కరెక్ట్గా చేస్తారు, సెలబ్రేషన్ ఏది విడిచిపెట్టరు. ఇక్కడ రాసిన సెలబ్రేషన్ అనేది లోకానుసారమైన సెలబ్రేషన్ కాదు. వారు పండుగలు, ఉత్సవకాలం, అంటే ఇశ్రాయేలుకు, యూదులకు ఏ పండుగల గురించి రాసి ఉండనో అది మొత్తం ఆచరిస్తున్న అన్యులై ఉండను. దట్ మీన్స్ వీరు గలాతీయులు యూదులు కాదు, అన్యులే. కానీ వీరు ఎలా మారారంటే, యూదులకున్న పాత నిబంధన అనుసారమైన ప్రాక్టీసెస్ను మొత్తం మరలా వీరు ప్రాక్టీస్ చేస్తున్న వారై మారారు. అప్పుడు పౌలు చెబుతున్న మాట, నీ గురించి ఉన్న నా ప్రయాస వ్యర్థమైనేమోనని భయపడుచున్నాను. ఆమేన్. మీరు అన్నిటిలోనికి తిరిగి వెళ్ళిపోయారు. మీరు రిడీమ్ అయ్యి మీరు విమోచింపబడ్డారు. కానీ తిరిగి మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఆమేన్. 4వ అధ్యాయం స్టార్టింగ్ ఒకసారి చూడండి. 4వ అధ్యాయం. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి నీ దాసునికి ఏ భేదమును లేదు. నీవు గ్రహించుకోకుండా బాలుడు అని లెవెల్లో ఉంటే నీకు దాసునికి వ్యత్యాసం లేదు. దాసుడు ఎలా ఉంటారు? ఎల్లప్పుడూ అయ్యగారు బయట ఉండాలి, లోపలికి ప్రవేశం లేదు. అయ్యగారు చెప్తే మీరు చెప్పినట్టు అన్నట్టు ఇంతే. తనకంటూ ఒక ఫ్రీడమ్ లేదు. బట్ నీవు కూడా వారసుడు అని వచ్చేటప్పుడు ఎలా ఉండేది? ఒక పవర్ ఉండేది నీలో. ఈ పవర్ జనరేట్ అవ్వాలని దేవుడు ఆశిస్తున్నారు. ఆమేన్. అంటే భయపడి నన్ను ఏం చేయవద్దు ప్రభు, ఇది కాదు జీవితం. నీ ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నానని కీర్తనగాడు చెప్పడానికి ఉన్న కారణం ఏం తెలుసా? తన రైట్ తనకు అర్థమైంది, తన పవర్ అర్థమైంది. నేను పలుకుతే విట్టును ఒక తండ్రి నా కొరకు ఉన్నారు. హల్లెలూయా. హో హల్లెలూయా. నేను
తండ్రి అని పిలిస్తే నాకు జవాబిస్తున్న ఒక పరలోక తండ్రి ఉన్నారు అని ఒక నిశ్చయత ఒక వ్యక్తిలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు తన స్వతంత్రం అనుభవిస్తుంటారు. ఆ స్వతంత్రంలోనికి రావడానికి, ఆ స్వతంత్రంలోనికి నువ్వు ఎంటర్ అయితే శరీరముకు వస్తున్న ఏ బలహీనతగానే ఉండదు. మరణం వచ్చిన నువ్వు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఈ మందిరమును పడగొట్టుడి 3 రోజుల్లో తిరిగి కట్టుకుంటాను. అది టెన్షనే కాదు, మరణం గురించి చాలా సింపుల్గా చెప్పారు. ఎలా సాధ్యమైంది? బికాజ్ హీ న్యూ ఆఫ్టర్. తర్వాత ఉన్నది ఏమిటో నీకు తెలిసి ఉండును. నన్ను అప్పచెప్పానో, నేను అప్పచెప్పిన దానిని క్రీస్తు యేసు దినం వరకు కొనసాగించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నానని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు చెప్పిన మాట, ఐ హ్యాండెడ్ ఓవర్ టు హిమ్, హీ విల్ టేక్ కేర్. ఇక్కడ మనకు హ్యాండింగ్ ఓవర్ లేదు, ఓన్లీ హ్యాండ్లింగే ఉంది. కొన్ని సమయం మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. మన ప్రయాసం, మన బలం, హ్యాండ్ ఓవర్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు యుగ యుగములు ఉన్నవాడను వాడు, నాతో ఉన్నవాడు యేసు దేవుడు, నాలో ఉన్నవాడు. నిన్న నేడు యుగ యుగములు ఉన్నవాడను వాడు, నాతో ఉన్నవాడు యేసు దేవుడు, నాలో ఉన్నవాడు. 3వ అధ్యాయం 3వ వచనానికి ఒకసారి వెళ్ళి, గలాతీ 3వ అధ్యాయం 3వ వచనం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి. స్తోత్రం. ఇక్కడ పౌలు చెప్తున్న ఒక వర్డ్ ఉంది, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి. ఎక్కువ మంది కూడా ఆత్మానుసారంగానే ఆరంభిస్తున్నారు. మన ఫెలోషిప్ గురించి చెప్తున్నారు, బయట వాళ్ళ గురించి మనకెందుకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రారంభంలో ఆత్మానుసారం, ప్రార్థన, ఉపవాసం, ఆరాధన అన్నీ ఓకే. కొంచెం అలా పోయాక ఈ చీర ఎక్కడ కొన్నారు? స్తోత్రం. ఆమేన్. నీ మటన్ కర్రీ చేయి, నేను చికెన్ కర్రీ చేద్దాం. స్తోత్రం. ఆమేన్. నేను కేవలం జస్ట్ ఒక ఫుడ్ గురించో లేదు, జస్ట్ ఒక డ్రెస్ గురించో కాదు, ఒక కంపారిజన్లో చెప్పాను మాత్రం. ఎక్కువ డిస్కషన్ ఇప్పుడు దేని గురించి డిస్కషన్ ఉంది. అందుకు ముందు అలా కాదు, ఈ వాక్యం ఇది ఎందుకు ఇలా ఇక్కడ రాయబడి ఉంది, ఈ విషయం ఏం చెప్తున్నది. చెక్ యువర్ సెల్ఫ్. కూడి వస్తే, చేరి వస్తే ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుతూ ఉండను. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆత్మలోనే ప్రారంభించారు. డిస్కషన్ మొత్తం ఆత్మీయంగానే ఉండను. మాట్లాడడానికి ఏదైనా ఉంటే వాక్యమే ఉండను. కానీ ఇప్పుడు వాక్యం ఎప్పుడో ఒకసారి. నేను ఇది ప్రిపేర్ చేసినప్పుడు కన్నీటితోనే ప్రిపేర్ చేశాను కనుక నన్ను కూడా దేవుని సన్నిధిలో సమర్పించి లోపాలు ఒప్పుకొని నేను మాట్లాడుతున్నాను. స్తోత్రం. ఆత్మతో ప్రారంభించి నెక్స్ట్, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. స్టార్టింగ్లో ఉన్న దానికంటే ఇక నువ్వు ఆత్మీయతలోనికి వెళ్ళాలి. నేను చెప్పినందున శరీరపరమైన లేకపోతే లోకపరమైన ఏ విషయంలో మీరు అస్సలు మాట్లాడవద్దు అనే అర్థంలో కాదు. ఒక మనిషిగా భూమిలో మనం ఉన్నప్పుడు ఆహార విషయమో, లేకపోతే వస్త్ర విషయమో, లేకపోతే ఇంటి విషయమో మాట్లాడవచ్చును, ఇట్స్ కామన్. బట్ మనం చేరి వస్తున్నది, మనం మాట్లాడుతున్నది ఒకరు వినాలని ఆశతో ఉన్నారు. యెహోవా భక్తులు మాట్లాడుచుండగా వినాలని చెవియొగ్గి వింటున్న ఆయన నా గురించి మాట్లాడితే, యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళ్ళిపోయిన నీతో నేను వస్తాను, తిరిగి నిన్ను యెరూషలేముకి రప్పించడానికి నేను తోడుగా నడిచి వస్తాను. ఎమ్మాయి ఈజ్ లో ఎస్టీమ్. యెరూషలేము అంటే సమాధాన పట్టణం. సమాధాన పట్టణం విడిచిపెట్టి భయంతో 2 శిష్యులు ఎమ్మాయిలోనికి వెళ్ళిపోతుంటే
మాటల మధ్యలో యేసు గురించి వారు మాట్లాడారు. యేసు అని పలకితే 2-3 నా నామములో చేరి వస్తే వస్తానని వాగ్దానం ఇచ్చిన వాడు అక్కడికి దిగి వస్తారు. Let me tell you, in every of your conversation, if you can bring Jesus, there will be solution of that problem. ఆ సమస్యకి విడుదల ఉండదు. మీరు మాట్లాడుతున్న ఆ సమస్య ఉంది చూడండి, దానిలో పరిష్కారం మీకు కనిపిస్తుంది. ఓ హల్లెలూయా. Let that be about anything. Just remember him. ఆయన అయితే తల్లి అయిన మరచిపోయినా, తండ్రి నిన్ను విడచిపోయినా, నీ కొరకై నీ కొరకై ప్రాణమిచ్చిన యేసురాజు నీతో ఉన్నాడు. నీ కొరకై మరణించిన యేసునాథుడు నీతో ఉన్నాడు. ఎవరు లేరు, తోడు లేరు, యేసురాజు ఇదిగో నీ ముందున్నారు. ఎవరున్నారు యేసులాగా నడిపించే నాయకుడు? ఎవరున్నారు యేసులాగా నడిపించే నాయకుడు? When I say this, I want to remind you one more thing. కొందరిని సాతాన్ ట్రాక్ చేసిన ఎలా తెలుసా? యేసు మీ ద్వారా చేసిన అద్భుతం, మీ ద్వారా చేసిన స్వస్థత, మీలో ప్రత్యక్షమైన దైవీక కార్యములు, అద్భుతములు, ఇవన్నీ మాత్రమే డిస్కషన్ ఉండేది. పేతురు యోహాను చేర్చాడు, మొన్న మనం వచ్చేటప్పుడు కుండివాడు లేచాడు, ఎట్లా అలా పట్టుకోగానే లేచాడు కదా అని ఫీల్ ఏమిటంటే ఆయన గురించే మాట్లాడుతున్నాం. బట్ దేని గురించి మాట్లాడుతున్నాం? జరిగిన అద్భుతం గురించి మాట్లాడుతున్నాం. హ్యావ్ దే ఎవర్ డిస్కస్డ్ అబౌట్ ఇట్? వారి బైబిల్లో డిస్కషనే లేదు. కుండివాడు లేచినా ఏంటి, కర్చీఫ్ తీసుకుని వచ్చి పెట్టి అనేకులకు విడుదల కలిగిన స్వస్థ పొందిన ఏంటి, నీడబడితే స్వస్థత వచ్చినా ఏంటి, ఫిలిప్పుని ఆత్మ ఎత్తుకొని అస్తోదులోనికి కొన్ని కిలోమీటర్ దూరం, మైల్ దూరంలోనికి, అతన్ని ఫిజికల్గా ఇక్కడ ఉన్న వ్యక్తి అక్కడికి తెలుసండి నేను అలా వచ్చానని చెప్తున్నారా? నథింగ్. ఆ మిరకిల్ కానీ ఆ అద్భుతములు కానీ మెన్షనింగే లేదు. కారణం తెలుసా? యేసయ్య క్రీస్తు అయి మారి అని చెప్పిన మాట, ఈ అద్భుతం ఎవరికి చెప్పవద్దు, కానీ నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతానో అవి బోధించు. అది బోధించేటప్పుడు దాన్ని జరగవచ్చు, బట్ మీరు బోధించవలసింది వేరే విషయం. రక్షకుడు ఉన్నారు. హల్లెలూయా. పాపములో నీ పడిపోయి నిత్య జీవం పొందవలసిన నీవు నిత్య నాశనంలోనికి వెళ్ళనక్కర్లేదు. నీ కొరకు ఒక విమోచకుడు ఉన్నారు. హల్లెలూయా. ఆత్మతో ప్రారంభించాం. ఆత్మరక్షణ కొరకు, ఆత్మకున్న నిత్య జీవం గురించి అన్నీ మనం ప్రారంభించాం. ఇప్పుడు శరీరంతో కంప్లీట్ చేస్తారా? హల్లెలూయా. He's waiting to listen. Hallelujah. Amen. ఈ కెమెరాయు ఇదన్నీ ఉన్నందున ఐఎమ్ కంట్రోలింగ్ యాక్చువల్లీ. కానీ చాలా భారంతో, దుఃఖంతోనే నేను నిలబడి ఉన్నాను. నేను ఇది సిద్ధపరుచున్నప్పుడు కన్నీటితోనే నేను ఈ వాక్య భాగం రాశాను. హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు గ్రో, డే బై డే గ్రో. ఒక లెవెల్ నుండి ఒక లెవెల్లోనికి మారు. నీలో ఆత్మీయత పెరగాలని, పరిశుద్ధ దిగును పెరగాలని. హల్లెలూయా. సో టుడే కెన్ వి ఆస్క్ గాడ్, లార్డ్ ఐ నీడ్ ఎ సెకండ్ టచ్. హల్లెలూయా. మార్కు సువార్తలోనికి ఒకసారి వెళ్దాం. మార్కు సువార్తలో థ్యాంక్ యూ లార్డ్, చాప్టర్ 8:25.
8:23 నుండి చదవండి. ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకొని పోయి దాని 2 వాక్యం ముందు చదవనమ్మా. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. వాన్ని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. నెక్స్ట్, ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి. స్తోత్రం. ఆ ప్రాసెస్ చూస్తే చెయ్యి పట్టుకున్నారు, కమ్ నడు, నీవు ఈ కమ్యూనిటీలో వద్దు, నీ ఇక్కడ సెట్ అవ్వదు. అతన్ని అక్కడి నుండి బయటకి తీసుకుని వెళ్ళారు, ఊరు వెలుపలకి తీసుకుని వెళ్ళారు. ఒక సపరేషన్. ఈ సొసైటీలో వద్దు, ఈ కమ్యూనిటీలో వద్దు, ఈ లైఫ్ స్టైల్ వద్దు, ఈ స్నేహం వద్దు, ఈ రిలేషన్స్ వద్దు, కమాన్ లెట్ us. ఇప్పటివరకు దీనిలో ఉన్నా కదా, ఉండి నీవేమైంది, గుడ్డివాడయ్యాడు, ఇప్పుడు రా, బయట తీసుకుని పోయారు. తీసుకుని వెళ్ళి వాని కన్నుల మీద ఉమ్మి వేసి. ఈ యేసయ్య చేస్తున్న కొన్ని కార్యములు చూస్తే, ఎందుకు ప్రభు అలా, మేమైతే కొంచెం నూనె తీసి అప్లై చేసేవాళ్ళం, లేకపోతే కొంచెం నీళ్ళు చల్లేవాళ్ళం. ఇది యేసయ్యకి నూనె కొరకు దేనికి కారణం, ఈయన పరిశుద్ధుడే. ఈయన స్పర్శలో, ఈయన సామీప్యములో, ఈయన సాన్నిధ్యములోనే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు యేసయ్యకి అక్కడ ఒక క్లెన్సింగ్ కావాలి, ఒక శుద్ధీకరణ కావాలి. శుద్ధీకరణ జలం యేసయ్య నోట్లో ఉన్న మాట వస్తున్న ఆ నోట్లో ఉన్న జలం కన్నా వేరే ఏదీ లేదు. కారణం ఇక్కడ వాక్యమే బయటకి వస్తుంది. ఆయన ఏం చేశారంటే ఉమ్మి వేశారు, స్పాట్ ఆన్ హిమ్. ఆయన కన్నుల మీద ఉమ్మి వేశారు, కానీ ఇతనికి గుడ్డితనం కలిగింది. కన్నుల మీద ఉమ్మి వేసి, నెక్స్ట్ వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని అడిగాను. వాని అడుగగా వాడు కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని. ఫ్రమ్ దిస్ వర్డ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ అండర్స్టాండ్ హీ వాజ్ నాట్ బోర్న్ బ్లైండ్. ఇద్దరు పుట్టు గుడ్డివాడు కాదు అని మనకి ఈ వాక్యం నుండి మనకు అర్థమవుతుంది. కానీ ఇద్దరు ఏం చెప్తున్నారు, మనుషులు కనపడుతున్నది కానీ చెట్లు వలె ఉంది. అంటే మనిషికి చెట్టుకి తేడా లేని రీతిలో ఉంది. ఇప్పుడు అంటే మనిషి ఎవరు అని, చెట్టు ఏది అని ఇతనికి తెలిసిన వ్యక్తియే. ఇద్దరు చూసి ఉన్నాడు. ఇద్దరు పుట్టిగతో గుడ్డివాడని బైబిల్లో రాయలేదు కూడా. సో హీ వాజ్ నాట్ బోర్న్ బ్లైండ్. వేరే ఏరియాలో మనం చూస్తే అక్కడ ఏం రాసి ఉందంటే, పుట్టు గుడ్డివాడైన ఒక్కరిని తీసుకుని వచ్చారు అని బైబిల్లో ఉంది. సో ఇక్కడ యూసేజ్ కూడా లేదు కనుక హీ వాజ్ నాట్ బోర్న్ బ్లైండ్, ఇతనికి చూపు ఉండెను. బట్ కాలక్రమంలో ఏం జరిగిందంటే వీడు గుడ్డివాడు అయ్యాడు. ఆమేన్. కానీ గుడ్డిగా చేస్తున్న కొన్నిది ఉంది. స్తోత్రం. దీనిలో ఆత్మీయ భావం గ్రహిస్తే చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు వైపు హ్యాన్సీ క్రానియా అని సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ కెప్టెన్ ఒకడు ఉండెను, ఇప్పుడు లేరు. హీ వాజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్. ఎక్కువ విక్టరీ సౌత్ ఆఫ్రికా తీసుకుని వచ్చినటువంటి ఒక కెప్టెన్ అయి ఉండను. కానీ సడన్లీ తన గురించి ఒక న్యూస్ వచ్చింది. ఐ మీన్ వాట్ ఈస్ దట్, మ్యాచ్ ఫిక్సింగ్లో అతడు పట్టబడ్డారు అని చెప్పుకొని న్యూస్ వచ్చింది. దెన్ హీ డైడ్ ఇన్ ఎ ఫ్లైట్ క్రాష్. అతడు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉంది. అది చెప్పిన ఏమిటంటే, ద మొమెంట్ ఐ టుక్ మై ఐస్ ఫ్రమ్ హీ వాస్ అ వండర్ఫుల్ ఇవాంజలిస్ట్ అని నేను చెప్పడం మర్చిపోయాను. ఆయన గ్రౌండ్లోనికి వస్తున్నప్పుడు కరపత్రాలు పట్టుకుని వచ్చి కొందరికి అలా పంచుతూ వచ్చేవాడు. సౌత్ ఆఫ్రికన్ టీంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది లేరు, కానీ ఒకప్పుడు సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కూడా సువార్థికులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ భారం ఉండను. వచ్చేటప్పుడు కొందరికి కరపత్రాలు ఇవ్వడం, వాళ్ళు ఏదైనా వేసుకుంటే దానిలో ఐ మీన్ వాక్యం మెన్షన్ చేసి పెట్టడం, ఇట్లా కొన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. జాన్ 3:16 అని రాసి పెడతారు, లేకపోతే సంథింగ్. ఈయన చెప్పిన వర్డే, ద మొమెంట్ ఐ టుక్ మై ఐస్ ఫ్రమ్ జీసస్ మై ఆల్ వరల్డ్ బికేమ్ డార్క్నెస్ అన్నారు.
యేసు వైపే చూస్తూ నేను జయం పొందుతూనే ఉండను. యేసు వైపు ఉన్న చూపు నేను మార్చి ఆ క్షణం ఇక లోకం మొత్తం అంధకారంగా మారిందన్నారు. ఆయన చెప్పిన వర్డే. కారణం హీ టుక్ ఐస్ ఫ్రమ్ జీసస్, హిజ్ ఐస్ వెంట్ ఇన్ టు మనీ. తనకు అక్కడ మిస్టేక్ జరిగింది. అదర్ చెప్పిన స్టేట్మెంటే, ద మూమెంట్ ఐ టుక్ మై ఐస్ ఫ్రమ్ జీసస్ మై ఆల్ వరల్డ్ బికేమ్ డార్క్నెస్. ఎట్టు చూడాలో ఆ చూపులో కంటిన్యూ అవుతూ ఉంటే ఇట్ విల్ కంటిన్యూ. వెలుగు యేసు వైపు నుండి దొరుకుతుంది, లోకం అంధకారం ఇస్తుంది. అంధకారమే గుడ్డితనం. లోకములో చీకటి ఉంది. ఆ చీకటి నీలోకి ఎంటర్ అయ్యే కొలది ఏమవుతుందంటే ఆ ఆత్మిక నేత్రముకు మూతపడుతూ ఉండదు. అది క్లోజ్, స్లో బ్లైండ్నెస్, స్లోగా వెళ్ళిపోయి చివరికి ఫుల్ గుడ్డివాడు. అందుకే యేసు ఫూ. అర్థమవుతుందా? స్తోత్రం. నీకు వేరే ట్రీట్మెంట్ ఏమి లేదు. ఆమేన్. నీవు ఇప్పుడు క్లియర్ అవ్వాలంటే ఒక్కటే ట్రీట్మెంట్. యేసు ఫూ అని ఉమి వేసారు, కన్ను మీదకే ఉమి వేసారు. అది ఆయన ప్రేమయే. ఆమేన్. తర్వాత చేయి పెట్టి చెప్పిన మాట, నీకేమైనా కనిపిస్తుందా? నాకు ఇప్పుడు కొంచెం చూపు స్టార్ట్ అయింది. ఆమేన్. అప్పుడు కంటిన్యూ చేయండి. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా, మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా. ఆమేన్. హ్యాండ్ షోస్ పవర్. ఫస్ట్ క్లెన్సింగ్ పార్ట్, నెక్స్ట్ పవర్ ఆడి చేశారు. హల్లెలూయా. ఫస్ట్ ఉన్నటువంటి ఆ లెవెల్ నీకు రీగెయిన్ అవ్వాలంటే యేసు యొక్క సెకండ్ టచ్ కూడా అవసరమే. నీ ఉండవలసిన అదే స్థాయిలోనికి. భర్తిమాయి వచ్చేటప్పుడు భర్తిమాయి చెప్తున్న వర్డ్ నేను ఎన్నిసారి చెప్పాను, నాకు ఇగను చెప్పడం ఇష్టం ఉన్నది. ఐ మైట్ రిసీవ్ మై సైట్. నాకు ఉండవలసిన చూపు నాకు దయచేయము అన్నారు. అదరు అందరికీ రిప్రజెంటేటివే. అది చెప్తున్న మాట, ఏదేని తోటలో ఆదాముకుండిన మనుషులకు ఉండవలసిన ఆ చూపు ఉంది కదా, ఆ చూపు నాకు దయచేయము అన్నారు. వెళ్ళుము అని చెప్పి యేసు పంపిస్తే అదరు చూపు నొంది యేసు వెంట సాగను అంట. అంటే మిగిలిన చూపు అయితే యేసుని విడిచి వెళ్ళిపోతున్న చూపే, కానీ ఈ చూపు వస్తే యేసుని వెంబడించిన చూపై అది మారింది. హల్లెలూయా. ఇతనికి రెండోసారి ఒక టచ్ దొరికింది. ఆమేన్. మరలా చేతులుంచి వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసెను. ఇక ఊరికే వెళ్ళొద్దు, ఆ ఫెలోషిపే నీకొద్దు, ఆ సహవాసం నీకొద్దు. యు ఆర్ సెపరేటెడ్ మ్యాన్. ఆ కమ్యూనిటీ వద్దు, ఆ సొసైటీ వద్దు. కమ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. అది ఏ ఇల్లు నీ ఎక్స్ప్లెయిన్ చేయని అక్కర్లేదు. ఇక నువ్వు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెప్తాను. సంఘమే ఇల్లు. హల్లెలూయా. శిరస్సుతో కనెక్ట్ అవుతున్నది సంఘములోనే. ఒక శిరస్సు తండ్రి యేసు, ఆయన తండ్రి దేవుడు. ఆ శిరస్సుకు కనెక్టెడ్గా అన్ని మెంబర్స్ ఆఫ్ ద బాడీ. నీతిమంతుని శిరస్సు మీద ఆశీర్వాదములు ఉండును, అతడు చెయ్యు కార్యమందయు సఫలమవును. ఆమేన్. ఈ శిరస్సుతో కనెక్ట్ అయి ఉంటే అన్నీ సఫలం అవుతుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. నాతో అండగట్టుబడి ఉంటే మీరు ఎక్కువ ఫలము ఇస్తారు. ఆమేన్. సో సింపుల్ యాజ్ దాట్. కమ్ బీ ఇన్ ఫెలోషిప్. కనెక్టెడ్గా ఉండు. యూ విల్ బి ఫ్రూట్ఫుల్. యూ నీడ్ అనదర్ టచ్. దేవునికి స్తోత్రం. నేను యాక్చువల్లీ ఈరోజు మెసేజ్లోనికి ఎంటర్ అవ్వలేదు. మై మెసేజ్ ఇస్ స్టిల్ పెండింగ్. టైం అయిపోయింది అప్పటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఒకే ఒక విషయం మాత్రం నేను చెప్పని ఉద్దేశించిన సందేశంలో ఎంటర్ అవ్వడానికి కుదరదు. ఒక చిన్న విషయం మాత్రం చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్లో సంసోన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. సంసోన్కు ఉంటున్నటువంటి బలం సంసోన్ అడిగినందున దొరికిన బలం కాదు. ఆ కాలంలో ఇశ్రాయేల్కు ఉన్న స్థితి ఎరిగిన దేవుడిచ్చిన బలమే. బికాస్ గాడ్ న్యూ ద సిచ్యువేషన్.
వారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి శత్రువులకు, ఫిలిస్తీన్లకు బలం ఉన్నది గనుక ఫిలిస్తీని బలం ఎరిగిన దేవుడు సంసోనికి ఒక స్పెషల్ బలం. వెతికి సమయం గడిపోద్దు. ఆమె న్యాయాధిపతులు 13, 14, 15 అధ్యాయంలో ఉన్నటువంటి విషయమే నేను చెప్తున్నాను. స్తోత్రం. తర్వాత మీరు వెళ్ళి చదవచ్చు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుండి ఉన్న విషయం. దేవునికి స్తోత్రం. ఆమేన్. 13వ అధ్యాయం తరచిన వెంటనే సంసోన్ ఎక్కడైనా అని అడగవద్దు, కొంచెం చదవండి. దేవునికి ఇప్పుడు వద్దు, తర్వాత. దేవునికి స్తోత్రం. కానీ అక్కడ చూస్తే మనోహే కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఓకే కదా, 13వ అధ్యాయం కదా, ఆమె రైట్, 13th చాప్టరే కదా, రైట్, అక్కడ కదా స్టార్టింగ్. ఓకే. సంసోన్ ఫిలిస్తీన్లకు బలం ఉన్నందున ఫిలిస్తీన్లు ఎదిరించుటకు ఇశ్రాయేలుకు బలం చాలకపోయినందున దేవుడు సంసోన్ అని ఒక బలవంతుని సిద్ధపరిచారు, ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారంటే, దేవుడు చూడగా అప్పటి వరకు పిల్లలు లేకుండా గొడ్రాలై ఉండను, నీకు కానుపు లేకుండా పోయెను, అయితే నీవు గర్భవతి ఒక కుమారునికి అందువు అని చెప్పి పాస్ట్ ప్రజెంట్ చెప్పిన తర్వాత నీ ఫ్యూచర్ మారుతుంది అన్నారు. ఆమెన్. ఆమెతో చెప్పి ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె మరలా వెళ్ళి భర్తకి చెప్పారు. ఆమె మంచి స్త్రీయే, చెప్పిన నీ భర్తకి కూడా చెప్తారు. దేవునికి స్తోత్రం. భర్తకి చెప్పి భర్తను తీసుకుని వచ్చారు. భర్తకి మరలా దేవుని సెల్లో వేచి ఉండను. ఆమెన్. దైవిక ప్రత్యక్షత, ఆమెన్, దేవదూత మరలా దిగి వచ్చారు, మాట్లాడారు. అప్పుడు చెప్పిన మాట, ఇక మీదట మద్యమైనను ద్రాక్షారసమైనను వద్దు. అంటే లోకములో ఉన్న సంతోషం, లోకం ఇస్తున్న మత్తు. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయ పరిమితిని బట్టి నేను అక్కడ కట్ చేస్తున్నాను. లోకానుసారమైన సంతోషమో లోకానుసారమైన మత్తో వద్దు. దాన్ని బట్టి నీవు అని ఏం అవద్దు. కారు దొరికింది ఓహోహో, బంగ్లా దొరికింది ఓహోహో, ఇదేమో వద్దు, నీవు సపరేట్గా ఉండు అని చెప్పారు. అలా ఆమెకి చెప్పిన తర్వాత దేవుడు వాగ్దానానుసారంగా సంసోన్ ఇచ్చారు. సంసోన్ గురించి మనం చదువుతున్నప్పుడు ఒక వాక్యం, ఐ వాంట్ టు షో దాట్, కానీ ఆ వాక్యం చూపించకపోతే కుదరదు. వెయిట్ 13వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఆ స్త్రీ కుమారునికని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. స్తోత్రం. క్యాంప్ ఆఫ్ దాన్, మహనేదాన్, మహనయిం అనే మాటకి అర్థం దేవుని సైన్యమని. ఆమేన్. దేవుడు ఇతడు దాన్ గోత్రముకు చెందిన వ్యక్తియే. దాన్ గోత్రముకు సైన్యం సిద్ధమవుతున్న చోట వస్తే ఇంట్లో ఒక మూమెంట్ వస్తుంది, ఒక వైబ్రేషన్ వస్తుంది. కొందరికి ఏ వైబ్రేషన్ ఉండదు, ఏం చేద్దాం. స్తోత్రం. కొందరికి అప్పుడప్పుడు ఒక స్పెషల్ వైబ్రేషన్ వస్తుంది. కారణం వారు స్పెషలే. అందుకే ఎలిజబెత్ లోపల యోహాన్ ఉన్నందున మరియ వస్తే అక్కడ గెంతులు వేట ఉండదు. ఆమె వచ్చే రూట్లో చాలామంది స్త్రీలను చూసి ఉండొచ్చు, వారికి ఏమీ ఉండదు. వారు ఒకవేళ గర్భం ధరించి ఉంటున్నాను పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కారణం ఎఫెక్ట్ ఉండాలంటే ఈ యోహాన్ ఉండాలి. ఆ యోహానే బాప్టిజం ఇవ్వటానికి నిలబడి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది. నా వెనకొకరు వస్తున్నారంటారు. అప్పుడే అప్పుడప్పుడు తనకు మూమెంట్ వస్తుంది. కారణం ప్రతి ఒక్కరికి చలనం రాదు, కొందరికి ఆ మూమెంట్ దొరుకుతుంది. ఈయన the spirit of the Lord began to move him at times in the camp of Dan between Zorah and Estaol. నేను అనేక విషయం ఈరోజు కట్ చేశాను, మెసేజ్లో ఉన్నది. పర్టికులర్ ఏరియా వచ్చేటప్పటికి ఈయనకి ఒక వ్యాలర్, ఒక ప్రత్యేకమైన ఒక బలం దానిలో వ్యాపిస్తూ ఉంటుంది. నీడ్ టు డూ సంథింగ్.
అది నీలో ఉంటే యువర్ స్పెషల్. ఈ వాక్యం వింటున్నప్పుడు ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్ అని అనిపిస్తుంటే యువర్ స్పెషలే. ఆమేన్. ఆ మూమెంట్ ఆయనలో ఉండను. బట్ ఈయనకి జరిగిన కార్యం ఏమిటంటే, ఇద్దరు చెప్తున్న ఒక మాట ఉంది 14వ అధ్యాయం వచ్చేటప్పుడు. ఇద్దరు తన తండ్రితో చెప్తారు, ఐ సో ఎ ఉమన్, ఐ లైక్డ్ హర్, ఐ నీడ్ హర్ అంటారు. నాకు చూస్తే బాగా అనిపించింది. ఐ వాంట్. తన ఆలోచనలోనికి వెళ్ళారు. హీ వాస్ నాట్ నోయింగ్ దట్ హీ వాస్ డిసిపేటింగ్ ద పవర్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్. తనకు దేవుడు ఇచ్చిన ఆ శక్తిని అతను వ్యర్థం చేస్తూ ఉండను అని అతనికే తెలియలేదు. అతని పవర్ దేవుడు ఎందుకు ఇచ్చారు తెలుసా? ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతి నుండి విమోచించుటకే ఇతనికి ఉన్న బలం. ఇతను పోగా బలం ఎందుకు కొరకు ఉపయోగిస్తున్నా తెలుసా? తన గర్ల్ ఫ్రెండ్ కొరకు. తన గర్ల్ ఫ్రెండ్ తనకు సొంతం అవ్వాలని పవర్ ఉపయోగిస్తారు. నీ బలం అలా ఉపయోగించడానికి ఉన్నది కాదు. రక్షకుని ఆత్మయే నీ మీదకి వచ్చిన ఆత్మ. అనేకులను రక్షించుటకున్న అభిషేకం నీలో ఉంది. కానీ ఈ కాలంలో నీవు అది వినియోగిస్తేందుకు తెలుసా? ఏదో చిన్న మిస్టేక్ చేసి ప్రభు క్షమించు అని చెప్పి అది ఓవర్కమ్ అవ్వడానికి మాత్రం ఉపయోగించి సాతాను నుండి నీవు తప్పింపబడుతున్నా. నో బ్రదర్, నో సిస్టర్, అనేకులను విమోచించే అభిషేకం, యేసులో ఉన్న క్రీస్తు అనే అభిషేకం నీలోనికైనా పంపి ఉన్నారు. పౌలు చెప్తాను తెలుసా? ఆ క్రీస్తు నీలో ఫామ్ అవ్వటానికి నేను ప్రయాసపడుతున్నాను. ఈ వాక్య సందేశం అన్నీ, ఈ క్లాసెస్ అన్నీ, ఈ ఉపవాస ప్రార్థనలన్నీ, ఈ ట్రైనింగ్ అన్నీ ఎందుకు తెలుసా? క్రీస్తు నీలో సిద్ధం అవ్వాలి. క్రీస్తు నీలో సిద్ధమైతే నీవు మనుషులను పట్టు జాలరి అయి ఉంటారు. హల్లెలూయా. సాతాను చేసిన తంత్రం ఏం తెలుసా? ఇప్పుడు ఏదో కొంచెం కార్యం నీ చేత చేయిస్తాడని కాదు. లెట్ మీ కరెక్ట్ మై వర్డ్. దేవుడు నీ ద్వారా చేసిన విషయములను నీవు గొప్పగా చెప్పటం నీవు మొదలు పెడతారు. అది జరిగిందండి, అది చూసారండి, లేకపోతే స్వస్థత వచ్చిందండి తెలుసా? స్టాప్ ఇట్. ఆ డిస్కషనే ఆపేసి లెట్ ఎనీథింగ్ హ్యాపన్, ఇట్స్ ఓకే, బట్ డూ యువర్ డ్యూటీ, కంటిన్యూ. నీ చేస్తూనే ఉండు. చెప్పాలి, ప్రభు ఇక నేను ఏది చేయలేదయ్యా, నీ కొరకు నేను ఏది చేయలేదయ్యా. ఆమేన్. ఐఎమ్ రిమైండింగ్ యూ, బీ వెరీ కేర్ఫుల్. నేను కాకినాడ ప్రాంతంలో వర్క్ స్టార్ట్ చేయడానికి ఉన్న కారణం 2008వ సంవత్సరం జగ్గైపేట అనే ఒక స్థలములో వర్షిప్ చాపెల్ ఉండును. అక్కడ ఒక సహోదరికి దేవుడి చిన్న ప్రేరేపణలో అనేక మంది వ్యక్తులు తీసుకొచ్చి 24 గంటలు వర్షిప్ జరిగేటట్టుగా 8 గంటల ప్రకారం వారికి ఆయన సాలరీస్ ఇచ్చి వారిని వర్షిప్పర్స్ని ఆయన అక్కడ పెట్టారు. 8 hours ప్రకారం డ్యూటీ, వేరే ఏం లేదు. వాళ్ళు రావాలి, దేవుని ఆరాధించాలని ఆయన ఒక తీర్మానం. అందుకొరకు ఆయన చాలా సౌకర్యం ఉన్నటువంటి విధులు అన్నీ సిద్ధపరిచారు. ఈ వర్షిప్పర్స్ కొరకు ఒక ట్రైనింగ్ సెషన్ లాగా, క్లాసెస్ లాగా, లేకపోతే వారికి మెసేజ్ కావాలని ఉన్నప్పుడు నన్ను పిలిచారు. 2-3 సార్లు పిలిచారు. అక్కడ ఆ మీటింగ్లో ఒక సహోదరుడు, అతని పేరు ఎలీషా, అతని ఊరు నేమం, కాకినాడ దగ్గర నేమం. అప్పట్లో, ఇప్పుడు కొంచెం వేరే చోటకి షిఫ్ట్ అయ్యారు. ఆయన ఆ గ్యాదరింగ్లో ఆయన ఉండను. నేను ఇప్పుడు 2008లో జరిగిన కార్యమే 12 సంవత్సరాల తర్వాత నేను చెప్తున్నాను. ఆ మీటింగ్లో ఆయన ఉన్నటువంటి సమయం, ఆయన కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిస్తుంటే వారి ఆరాధన మధ్యలోనికి ఒక పెద్ద సింహం నడిచి వస్తున్నట్టుగా ఆయన దర్శనం చూశారు. ఆ దర్శనంను బట్టి ఆ ప్రత్యేకమైన యూదాగోత్ర సింహమైన యేసుని గురించి ఉన్న వాక్య భాగములు ఎరిగిన వారికి ఆరాధన మధ్యలోకి ఒక పెద్ద సింహం వస్తుందంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. సో ఆత్మలో చాలా సంతోషిస్తూ అలా ఆయన ఉండను. కన్ను తెరచి చూస్తే స్టేజ్లో ఒకరు నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తి ముఖం సింహం వలె కనిపించింది ఆయనకి. ఆయన అక్కడక్కడ పడిపోయారు. మరలా లేచారు. ఆ వ్యక్తి ముఖం వైపు చూసినప్పుడల్లా సింహమును కనిపిస్తుందంట ఆయనకి. అందుకొరకు ఆయన తన ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పారు, నేను
ఒక దైవజన్ని చూశాను, నాన్నగారు దేవుని సేవకుడై ఉండను కనుక నాన్న ఆ దైవజన్ని సాధ్యమైతే మనం ఇక్కడికి తీసుకుని రావాలి అని చెప్పి నాన్నగారితో మాట్లాడితే నాన్నగారు చెప్పారు, నెక్స్ట్ మన ఉపవాస ప్రార్థన అరేంజ్ చేసినప్పుడు ఆయన్నే పిలుస్తామని చెప్పాను. ఆ పిలుపు వేరే ఎవరు కాదు, నా గురించే కనుక నాకు వచ్చింది. నేను వెళ్ళాను. నేను అలా మీటింగ్ ముగించి అక్కడి నుంచి నేను కాకినాడ నుంచి తిరిగి బస్సు బయలుదేరడానికి వచ్చేటప్పుడు వేరొక సహోదరుడు తన బంధువు ఇంటికి వచ్చిన వ్యక్తి అక్కడ ఉండి నాకు ఫోన్లో మాట్లాడి అక్కడ వచ్చి నన్ను కలవటం, తన బంధువుల ఇంటికి తీసుకుని వెళ్ళడం, వారు మరలా అక్కడ ఒక మీటింగ్ కొరకు రమ్మని చెప్పి పిలవడం. వాట్ ఈస్ దట్ ప్లేస్? ఇంద్రపాలెం కాదు కదా, గంగనాపల్లి అని బ్రదర్ అబ్రహాం సుల్ గారు, ఆయన అక్కడ పిలవటం, అక్కడ మీటింగ్ అటెండ్ అవ్వడం అని జరిగింది. ఈ రీతిలోనే కాకినాడలో వర్క్ స్టార్ట్ అవ్వడం. దేవునికి స్తోత్రం. ఈ సహోదరుడు చూసిన దృశ్యం నాకు తెలీదు, ఈ విషయం ఏమీ తెలీదు. నేను వారి చర్చికి వెళ్ళినప్పుడు వారి నాన్నగారు వచ్చి నా దగ్గర కూర్చొని చెప్పిన మాట, బాబు వచ్చి ఇలా చెప్పారండి, మిమ్మల్ని చూడలేదు అక్కడ, కానీ మీ వైపు చూసినప్పుడల్లా ఒక సింహముని చూసినట్టుగా కనిపించింది అన్నారు. నేను 10 మంది దగ్గర పోయి, తెలుసా అండి నేను అక్కడ వెళ్ళేటప్పుడు నన్ను సింహాలా కనిపించిందని చెప్పుకుని చెప్పలేదు. ఇప్పుడు ఒక సందర్భవశ అలా చెప్పిన. ఆ సమయమున ఆ వ్యక్తికి అభిషేకమును అర్థం అవ్వడానికి దేవుడు ఆ రీతిలో చూపించి ఉండవచ్చు. అందుచేత నన్ను ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అండి నేను అలా ఉన్నాను అని నేను చెప్తున్న లెవెల్లోనికి నేను మారిపోతే, నాకు రిపీటెడ్గా అల్ఫోన్సన్ పాల్ యొక్క పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, మీరు బయట కనిపిస్తున్న వ్యక్తి కాదండి, మీరు స్టేజ్లో మీరు వేరే వ్యక్తి అంటారు. నేను దేవుని స్తుతిస్తున్నాను, కారణం నేను అక్కడ ఉండనక్కర్లేదు, ఆయన రావాలి. ఐ వాంట్ టు సే యు వన్ థింగ్, బాహ్యంగా కనిపిస్తున్న ఏ వ్యతియానమును బట్టి నీవు అట్రాక్ట్ అవ్వవద్దు. లోపల మార్పు కలుగుతుంటే, అంతరాత్మలో చేంజ్ వస్తుంటే, ఆ చేంజ్ నీ నోటి మాట ద్వారా బయటకి వస్తుంది. అనేకులు రక్షణలోనికి వస్తారు, మనుష్యులు పట్టబడతారు. సంసోనుకున్న అభిషేకం ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేల్ని మొత్తం రక్షించడానికి అభిషేకం. బట్ అతను యూజ్ చేసేది అందుకొరకు కాదు. హీ డిసిపేటెడ్ హిస్ పవర్, హీ యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ మేనర్. పోగ ఏమైంది, తనకున్న అభిషేకం నష్టమైంది. చివరికి అతను అడుగుతున్న ఒక మాట ఉంది, పిల్లల మీద చేయి పట్టుకుని అడిగారు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేయి. కానీ దానికి ముందు ఒక వాక్యం మీరు బైబిల్లో చూస్తే మీకు కనిపిస్తుంది, అతనికి తల వెంట్రుకలు మరలా మొలచెను. నాకు ఇష్టమైన ఆ వర్డే. దేవుడు ఊరగిన అభిషేకం ఇవ్వలేదండి, మరలా అభిషేకం రిసీవ్ చేయడానికి ఇదంలో కొంచెం చేంజ్ వచ్చింది. మీకు గుర్తు ఉండవచ్చు, అతడు గుడ్డివాడై అప్పటికే మారిపోయి ఉండను. కానీ బాహ్య నేత్రం, సామ్సన్ అని మాటకి అర్థం సూర్య తేజస్సు లాంటి వాడని అర్థం. దెలైలా అని తన కోరిక వెంబడి, దెలైలా అని మాటకి ఇచ్చా కోరిక అని అర్థం. కోరిక వెంబడి వెళ్ళి డార్క్నెస్లోనికి, చీకట్లోనికి వెళ్ళిపోయి గుడ్డితనంలో ఉండిపోయినటువంటి వ్యక్తి ఒక సెకండ్ టచ్ అడిగారు దేవుని. తన జీవిత కాలంలో ఎన్నడూ లేనంత హత్య ఒక్క రోజులో జరిపించారు. వారితో కూడా నేను కూడా చనిపోవునుగాక అన్నారు. కానీ ఈరోజు చనిపోవునుగాక అని కాదు, నిత్య జీవములోనికి తీసుకుని రావడానికి దేవుడు నీలో ప్రత్యేకమైన అభిషేకమును దేవుడు పెట్టి ఉన్నారు. ఆమేన్. క్రీస్తు మీలో సిద్ధమయ్యే తీరాలి. యు నీడ్ టు బి టేకెన్ బై ద అనాయింటింగ్. నాకు తెలియదండి, ఆత్మ నన్ను తీసుకొని పోతున్నది, ఆత్మ నా చేత మాట్లాడిస్తున్నది, ఆత్మ నా ద్వారా కార్యం చేస్తున్నారు. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ టేకింగ్ ఓవర్. ఆయనయే కార్యం చేస్తున్నారు, ఆయనయే తీసుకొని వెళ్తున్నారు. ఆయన ఐ మీన్ మాట్లాడమని అంటున్నారు. ఐ డు నాట్ నో హౌ ఇట్ కేమ్ అవుట్, బట్ ఇట్ టచ్ ద పీపుల్. You don't boast about you. Let others say what inward change happened in them in your presence. అనేక మీటింగ్స్లో
వెళ్తున్నప్పుడు ఆమేన్. నేను సారీ ఇఫ్ ఐఎమ్ బాస్టింగ్, ఐఎమ్ నాట్ బాస్టింగ్ యాక్చువల్లీ, ఐఎమ్ జస్ట్ సేయింగ్ అబౌట్ ఎ ఫ్యూ థింగ్స్. అనేక మీటింగ్లు వెళ్ళేటప్పుడు చిన్న పిల్లల నుండి వీ హ్యావ్ మెనీ వీడియోస్, చిన్న పిల్లలు కూడా భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. నేను వారిని అడిగాను కొన్ని సమయం, ఎందుకు ఏడుస్తున్నారు? వారు చెప్తున్న మాట కారణమే తెలియదు. కొందరు చెప్తారు మేము కొన్ని ఇది చూసాం, కొన్ని వెలుగు లేదా ఏదో ఒకటి చూసాం, బట్ వారు ఏడుస్తూనే ఉంటారు. కానీ ఈ ఏడ్పన్ని మధ్యలో కూడా కొందరు ఇలా చూసిన వారిని కూడా చూసి ఉన్నాను. వేరే కొందరికి సాతాను చెప్తాను తెలుసా, విడిది 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 విడిది. వెంటనే కొందరు వీడియోగ్రాఫర్స్ అవుతారు, ఫర్ దెమ్ టు బి డైవర్టెడ్. నేను చెప్తున్న మాట, క్లోజ్ యువర్ ఐస్. వారికి ఏం జరుగుతుంది, వీరికి ఏం జరుగుతుంది కాదు, నీకేం జరుగుతుంది. రిసీవ్. నీ దేవుని సన్నిధిలో నీవు అడుగు. కారణం మరణ దినం వచ్చేటప్పుడు వారు వీరు నీతో ఉండరు. అంత మాత్రమేనా, న్యాయ తీర్పు దినం దేవుని సింహాసనం ఎదుట నీవు వచ్చి నిలబడేటప్పుడు నీవు ఒక్కరే ఉంటారు. కార్యము వ్యవహారము ఆయన తీరుస్తున్న ఒక రోజు ఉంది. అప్పుడు చేయి బలముగా ఉండుదా అని ప్రభు అడుగుతున్నారు. వన్ డే ఐ అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ దట్ జడ్జిమెంట్ సీట్. అక్కడ వచ్చి నిలబడుతున్నప్పుడు అప్పుడు ఈ వాక్యం అన్నిటికీ ఆ రోజు జవాబు చెప్పవలసి ఉన్నది. ప్రియదేవి జన్మ, యేసయ్య నీ వైపు చూసిన ఏం తెలుసా, కంసాలి బంగారమును పుడం చేసిన రీతిలో, శుద్ధీకరిసిన రీతిలో ఆయన మనల్ని శుద్ధీకరిస్తాను బైబిల్లో రాసి ఉంది. కంసాలి కదా, గోల్డ్ స్మిత్ కంసాలి. కంసాలికి ఉన్న ప్రత్యేకత తెలుసా, కంసాలి అది శుద్ధీకరిస్తున్న సమయం అది అక్కడ పెట్టి టీ తాగడానికే, బీడి తాగడానికి ఏం బయటకు వెళ్ళడు, అక్కడే ఉంటాడు. అలా ఇప్పుడు ఏమైనా వాటి కాల్ టెక్నాలజీ ఇదని అయినందున ఇంత ఎఫర్ట్ లేకుండా ఉన్నదని వచ్చింది. బట్ బైబిల్లో కంసాలి అని యూసేదే, మెషిన్ అని యూసేజ్ కాదు. కంసాలి అక్కడ కూర్చొని అదలా చూస్తారు. ఎప్పుడైనా మీరు అదని అడిగారా అతను ఏం చూస్తున్నారని? అది ఏం చూస్తారో తెలుసా, అలా ఆ కొలుము నుండి తీయగానే అతనికి ఆ మరుగుతున్న బంగారంలో అతడు కనిపించాలి. అతడు కనిపిస్తే అది చెప్తున్న మాట ఇది క్లీన్ అయింది. నేను కొలిమి అనుభవం వచ్చేటప్పుడు కంసాలి వలె పక్కనే ఉండి ఆయన నిన్ను ఒక మంచి ఆభరణం వలె సిద్ధపరుస్తానే ఉండను. నీ వైపు చూస్తున్నప్పుడు క్రీస్తుని చూడాలని ఆశిస్తున్నారు. అభిషిక్తుడని యేసు ఆయననే నిన్ను చూడాలని ఆశిస్తున్నారు. నీలో ఆయనకి కనిపిస్తే మరలా కొలిమి కాదు, ఇక అక్కడి నుంచి వేరే ఏరియాకి మార్చబడుతుంది. నీ ఒక ఆభరణమై మార్చబడుతుంది, నీ ఒక అలంకారమై మార్చబడుతుంది. ప్రియదేవుని బిడ్డ, క్రీస్తు మీలో సిద్ధమా వరకు ప్రేమోర్ మీలో ఉన్నారు. యెహోషువలు మీలో ఉన్నారు. గిద్యోన్లు, సంసోన్లు మీలో ఉన్నారు. పేతురు, యోహాన్లు, పౌళ్ళు, అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, బోధకులు, సువార్థికులు మీలో ఉన్నారు. అది ఎప్పుడు బయటకి వస్తారని, ఆ వ్యక్తి ఎప్పుడు బయటకి వస్తారని ప్రభు నీ వైపే చూస్తున్నారు. ప్రసవ వేదన పడుతూ మీలో సిద్ధమవ్వాలి, ఫామ్ అవ్వాలి. క్రీస్తు మీలో ఫామ్ అయితే మీ నుండి ఆయన బయటకు వస్తారు, తిరిగి జన్మిస్తారు. బోర్న్ అగైన్ అప్పుడే కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు తిరిగి జన్మించటం అనేది పూర్తి అవ్వదు. యేసు క్రీస్తు మీలో నుండి రావాలి. పౌలు చెప్తున్న మాట, ఐఎమ్ విత్ లేబర్ పెయిన్. గలాతీయ సంగమా, నేను లేబర్ పెయిన్తో ఉన్నాను. ఐ వాంట్ టు సీ క్రైస్ట్ ఫార్మ్డ్ ఇన్ యూ. ఒకసారి దేవుని సన్నిధిలో మనం సమర్పిద్దామా? థ్యాంక్ యూ జీసస్. I have many things to say. I can say, not even what I wanted to say, not even 1%. And I do understand this. పొలం సిద్ధం కాకుండా
విత్తనం ఎక్కువ వేయటంలో అర్థం లేదు. పొలం కొంచెం కూడా సిద్ధమవని ఉన్న విత్తనముకు ఫలం ఇద్దాం. థ్యాంక్ యూ అబ్బా. నీవు ఎదురు చూస్తున్న ఫలం ఇచ్చువారమై, నీవు ఆశిస్తున్న ఎందుకొరకు మమ్మను ఎన్నుకున్నారు, ఎందుకొరకు వేరుపరిచారు, క్రీస్తుని ఆత్మ కలిగిన వారమై ఇశ్రాయేలీయులను విడిపించుటకు, విమోచించుటకు సంసోనుకి ఇచ్చిన అభిషేకం వలె ఈ లోకములో ఉన్న మానవులను విమోచించుటకు, అనేకులు నీ వైపు త్రిప్పుటకు నీవిచ్చిన అభిషేకం అదే రీతిలో ఉపయోగించి భాగ్యం మాకివయ్యా. వి నీడ్ ఎ సెకండ్ టచ్ లార్డ్. మాకు గుడ్డితనం కలిగి ఉన్నది, ఒక్కసారి మమ్మల్ని తాకయ్యా. చెట్టుకు మనిషికి వ్యత్యాసం తెలియని రీతిలో మేము ఉన్నాం, చెట్టులు మనుషులు అనే రీతిలో ఉన్నాం. అవునయ్యా, చెట్టు అయితే దానికి స్పందన ఉండదు, దానికి వేదన ఉండదు, విచారమో వికారమో ఉండదు. అదే రీతిలో మా చుట్టూ జరుగుతున్న విషయముల గురించి ఎంత మాత్రం కన్సర్న్ లేని వారమై మేము ఉండిపోయాం. కానీ మేము తిరిగి రావాలని ఆశిస్తున్నాం. ఒక్కసారి కూడా ముట్టయ్యా, ఒక్కసారి కూడా ముట్టయ్యా. అన్నీ స్పష్టముగా తేటగా మేము చూచినట్లుగా ఒక్కసారి కూడా మమ్మల్ని ముట్టయ్యా. Stretch forth your hand and touch us, Master. Yes, Lord. ఒక్కసారి కూడా తాకయ్యా. Let your hand come upon the people. Let you touch them, I pray. Hallelujah. Hallelujah. నీ స్పర్శ వారిపై దిగి వచ్చును గాక, నీ స్పర్శ వారిపై దిగి వచ్చును గాక. ఆలోచన విధానం మారును గాక, ఇప్పుడు వరకు ఉన్న జీవితం మారును గాక, ఆ గుడ్డితనం తొలగిపోవును గాక, ప్రకాశింపబెడుదురు గాక, వెలుగులో నడిపింపబెడుదురు గాక. హల్లెలూయా. చీకటి పూర్తిగా తొలగిపోవును గాక, అంధకారం తొలగిపోవును గాక, దివ్య ప్రకాశం ఇప్పుడు దిగి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. In every of our conversation, even in every of our communication, నీ నామమును హెచ్చించినట్లుగా మా మాటలు, మా క్రియలు, మా తలములు, మా కూడికలు ఉండాలయ్యా. అట్టి కృప మాకు దయచేయ్యా. నీ నామమే హెచ్చింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తమే నెరవేరును గాక. యేసు నామమున సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, స్ట్రెంగ్థెన్ యూ. ఇందులో మెసేజ్ సెషన్ కంప్లీట్ అయి ఉన్నది. ఆమేన్. దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై అధికముగా ప్రార్థన చేయండి. విశేషంగా నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్. పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దైవ చిత్తం సంపూర్తిగా నెరవేరినట్లుగా ప్రార్థన చేద్దాం, కలిసి ప్రవర్తిస్తాం. అని రాజ్యం వచ్చును గాక. ఆమేన్. ఇప్పుడు ఆమేన్. నెక్స్ట్ సెషన్ Sudhir will be continuing. God bless.